డాక్టర్ చెప్పిన నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన నర్మద, భాగ్యం వల్లి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక భాగ్యం అయితే సుకన్యను తిడుతూ ఉంటుంది. నేను ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్కి రివర్స్గా నువ్వెందుకే ఇలా చేశావు? ఈరోజు నువ్వు గనక ఇలాంటి ప్లాన్ చేసుండకపోతే ఖచ్చితంగా నర్మదా సాగర్ ఇద్దరూ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఉండేవారు. వాళ్ళకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వవలసిన అవసరం ఉండేది కాదు. అలాగే మా బుజ్జమ్మ విషయంలో ఎలాంటి ఆందోళన ఉండేదే కాదు. అసలు ఎందుకు ఎలాంటి పనులు చేశావు? అయినా నీకేమైందే? ఈ తింగర్దేదో చెప్పిందే అనుకో, కనీసం నువ్వైనా ఒక్కసారి ఆలోచించాలి కదా. లేకపోతే అమ్మా సుకన్య ఇలా చెప్పింది, ఇలా చేద్దామా లేదా అని ఒక్క మాట నన్ను అడగాలి కదా. ఇంత కష్టపడి ఆ ప్రసాదరావుని రెచ్చగొట్టి ఈ ఇంటికి వచ్చి గొడవ పెట్టేలా చేశాను. ఆ సాగర్ కూడా తన తండ్రి మాటలకి రెచ్చిపోయేలా చేశాను. ఎలాగో బయటికి వెళ్ళిపోతాడు అనుకున్న ఆఖరి నిమిషంలో మీ చెత్త ప్లాన్లు వేసి చెడగొట్టారు కదే. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునేలా ఉన్నావు అంటూ ఇక తిడుతూ ఉంటుంది. భాగ్యమైతే, అదేంటమ్మా అలా తిడుతున్నావు? ఇందులో నేనేం చేశాను? నేనిచ్చిన నిర్ణయమే అందరూ కూడా ఒప్పుకున్నారని నువ్వు సంతోషపడడం మానేసి నన్ను తిడుతున్నావేంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే తిట్టాలా కొట్టాలా? ఇక్కడ ఆ నర్మద నీ విషయాన్ని ఎక్కడ బయట పెట్టేస్తుందో అని భయపడుతూ చేస్తున్నా నువ్వు అది బయటికి వెళ్లకుండా చేశావు. ఇప్పుడు అది వదులుతుందనుకున్నావా? ఏ విషయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో రకంగా నీ నిజాన్ని బయట పెట్టేస్తుంది అంటూ అనంగానే, నన్ను భయపెట్టకే అమ్మా, నేను చాలా భయపడుతున్నాను, ఇంకెప్పుడు నీకేమీ చెప్పకుండా చెయ్యను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. వల్లి అయితే, చూడు నువ్వు ఇక్కడున్నది దీన్ని కేవలం అందరి నుంచి కాపాడడం కోసం మాత్రమే. ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకొని నువ్వు ఆ సలహా ఈ సలహా ఇచ్చి మమ్ముణ్ణి గనక ప్రమాదంలో పడేశావో నీకు మర్యాదగా ఉండదు అంటూ భాగ్యం అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఈ మాటలన్నీ విన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, తన విషయం బయటపడడం ఏంటి? అంటే ఏదో విషయం దాస్తున్నారు. ఆ విషయం బయటపడకుండా ఉండడానికే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయాలని ప్లాన్ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో తెలియకున్న విషయమే ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళు మోసపోవడానికి వీల్లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. దేని గురించి ఇలా చేస్తున్నారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక వల్లి దగ్గర ఉన్న రిపోర్ట్స్ అయితే తీసుకుంటుంది నర్మద. ఆ రిపోర్ట్స్ తీసుకుని తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. డాక్టర్, ఒక్కసారి ఈ రిపోర్ట్ చూసి ముందు అసలు విషయాన్ని చెప్పండి అంటూ అడుగుతూ ఉండగా, నీకు ఏ విషయం కావాలో అడగమ్మా చెప్తాను అంటూ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటుంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈ అమ్మాయి ప్రెగ్నెంటో కాదో, కడుపులో పెరుగుతున్న బిడ్డ హెల్త్ ఎలా ఉందో ఇవి తెలియాలి అంటూ అనంగానే అప్పుడే డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూస్తుంది. అమ్మాయికి ఎన్నో నెల అంటూ అడగంగానే తనకి 3వ నెల అంటూ చెప్తూ ఉంటుంది నర్మద. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ 6వ నెల ప్రెగ్నెంట్వి. 6వ నెల వచ్చిన తర్వాతే ఈ స్కానింగ్ తీస్తాము. ఈ స్కానింగ్లో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి 6వ నెల వచ్చిన తర్వాత ఇది చెయ్యాలి. కానీ నువ్వు 3వ నెల అంటున్నావు. ఈ స్కానింగ్కి ఆ ప్రెగ్నెంట్కి ఎలాంటి సంబంధం లేదమ్మా. రిపోర్ట్స్ ఇదే పేరు మీద ఉన్న వ్యక్తి ఏమైనా మారుండొచ్చు, ఒక్కసారి కనుక్కోండి అంటూ ఆ డాక్టర్ అయితే చెప్పంగానే అప్పుడే నర్మద అయితే కోపంగా వేరే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక వల్లి అబద్ధం చెప్పించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలదీస్తూ ఉంటుంది. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి తల్లిని బిడ్డని క్షేమంగా కాపాడే మీరు ఒక దేవత అని అందరూ చేతులెత్తి మొక్కుతూ ఉంటే అక్కడ ఆ వల్లి విషయంలో మాత్రం ఎందుకు మీరు అబద్ధం చెప్పారు? ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? ఒక డాక్టర్గా గౌరవమైన వృత్తిలో ఉన్న మీరు ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోయారు? తను 3వ నెల ప్రెగ్నెంట్, కానీ మీరు 6వ నెల స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చి తన కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారు అంటూ నర్మద అయితే నిలదీస్తూ ఉంటుంది. చూడమ్మా,
నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు కాబట్టి నా తప్పు లేకుండా నేను ఎందుకు పడాలి? అందుకే నిజాన్ని బయట పెడుతున్నాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, కానీ తను ప్రెగ్నెంట్ అని చెప్పమని తన తల్లొచ్చి బ్రతిమలాడితే ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో నేను అబద్ధం చెప్పాను. తర్వాత మీరు అమ్మాయిని స్కానింగ్ కోసం తీసుకువచ్చారు. తను ప్రెగ్నెంట్ అనుకుని స్కానింగ్ తీయమని నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటే మిమ్మల్ని బయటికి పంపించి నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అంటూ అమ్మాయికి చెప్పాను. నన్ను కాపాడండి, ఈ విషయం బయటపడితే ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించరు, నన్ను బయటికి నెట్టేస్తారు అంటూ అమ్మాయి బ్రతిమలాడింది. అందుకని తప్పనిసరి పరిస్థితిలో ఈ రిపోర్ట్స్ ఇచ్చాను అంటూ ఆ డాక్టర్ అయితే చెప్పేస్తుంది. నేను ఎలాంటి డబ్బుల కోసం ఆశపడి ఈ పని చెయ్యలేదు. కేవలం ఒక ఆడదానిగా మరొక చాటి ఆడదాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ పని చేశాను తప్ప వాళ్ళ దగ్గర నేను ఒక్క రూపాయి లంచం కూడా తీసుకోలేదు. కావాలంటే మీరే వెళ్ళి కనుక్కోండి అంటూ డాక్టర్ అయితే చెప్పేస్తుంది. అప్పుడు ఇక నర్మద అయితే ఇంటికి వచ్చి అసలు విషయాన్ని అయితే అందరి ముందు బయట పెట్టేస్తుంది. అత్తయ్య, మీరు చాలా మోసపోయారు. ఈ వల్లి తన తల్లి కలిసి ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు. ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంకా బాధపడేలా చేస్తున్నారు. తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి అందరినీ మోసం చేస్తుంది. రేపొద్దునన్న రోజు తను తల్లి కావడం లేదని తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ నర్మద అయితే అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు నర్మద? తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే. అవునత్తయ్య, నిజమే, తను ప్రెగ్నెంట్ కాదు, తను కావాలనే నాటకం ఆడుతుంది. తన తల్లి వల్లి కాపురాన్ని నిలబెట్టడం కోసం అబద్ధం చెప్తే వల్లి ఇంట్లో స్థిరపడడం కోసం మనందరినీ మోసం చేస్తుంది. నిజం తెలుసుకున్నప్పుడైనా నాది తప్పైంది, క్షమించండి. నేను ప్రెగ్నెంట్ని కాదు. మా అమ్మ చేసిన మోసానికి నేను మీ దగ్గర ఒక అబద్ధపు దానిలా ముద్రపడ్డాను అంటూ నిజాన్ని ఒప్పుకుంటే ఈరోజు వల్లిని నేను క్షమించుండేదాన్ని. కానీ నిజం తెలిసి కూడా మీ అందరినీ గుడ్డి వాళ్ళని చేస్తూ నమ్మిస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. అందుకనే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ ఇక చెప్పంగానే అప్పుడే వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడు ఇక వల్లి కోసం భాగ్యం అయితే వస్తుంది. ఏంటో దినగారు, మళ్ళీ ఏం జరిగింది? అందరూ ఇక్కడ సమావేశం ఇస్తారు. మళ్ళీ మీ మూడో కొడుకు కానీ ఆస్తి గురించి గొడవ పెట్టాడా ఏంటి అంటూ భాగ్యం అయితే అడుగుతూ ఉండగా అప్పుడు ఇక వేదవతి అయితే భాగ్యం చెంప చెల్లుమనిపిస్తుంది. ఇంతలో ఇక వల్లి చెంప కూడా పగలగొడుతుంది. నన్నే ఇద్దరు కలిపి మోసం చేస్తారా? మోసం చేసింది కాకుండా ఆస్తి కోసం మళ్ళీ మీ మూడో కొడుకు గొడవ పడ్డారు అని అడుగుతారా? అసలు నువ్వు మనిషివేనా? ఒక కన్న తల్లివయ్యుండి కూతురికి మంచి చెడు చెప్పవలసిన నువ్వు నీ కూతుర్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఆ నిజాలు బయటపడకుండా ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేస్తావు? ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేశావు. నీ కూతురు ఎన్నో తప్పులు చేసింది. అవన్నీ మర్చిపోయి పెద్ద మనసుతో క్షమించి నీ కూతురు కడుపుతో ఉందని నువ్వు చెప్పంగానే ఇంటికి వారసునివ్వబోతుంది అన్న ఆనందంతో తను చేసిన తప్పులు క్షమించి ఇంటికి రానిస్తే మరి ఇంత మోసమా? నిజం కూడా బయట పెట్టకుండా ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే ఎలా సహిస్తాను? నేను క్షమించేదే లేదు. మీరు వెంటనే బయటికి వెళ్ళిపోండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించను. ఇలాంటిది ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. నీలాంటిది ఈ ఇంటి వియ్యపురాలని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. నీలాంటి దాన్ని నీ కూతుర్ని ఇంట్లో ఉండనిస్తే నా సంసార జీవితమే నాశనమైపోతుంది. ఇప్పటికే నా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం కారణంగా మళ్ళీ గొడవలు పెట్టుకునే ప్రసక్తే ఉండదు. మీరు వెంటనే బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక వెంటనే వాళ్ళిద్దరినీ మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఇక వేదవతి అయితే
ఇంకొకసారి ఇంట్లో అడుగు పెడితే చంపేస్తాను అంటూ ఇద్దరికి అయితే వార్నింగ్ ఇస్తుంది వేదవతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.